వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్తో పాటుగా కార్యకర్తలను యూరియా కొరతపై ధర్నాకు సిద్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి వినూత్నంగా వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల దొంగాటలో రాష్ట్రం రైతాంగం నడ్డి విడుస్తుందన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముకోవడంపై బీఆర్ఎస్ నిరసనలు చేస్తుందని పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ ఆ రాష్ట్రంలో ఇట్లా ఉంది, ఆ దేశంలో ఇట్లా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే పోలీసు వ్యవస్థ ఉందా, రాజరిక వ్యవస్థనా? ఇది సీఎంను ఒక మాట అనకూడదు, పోలీసు వాళ్ళకి సీఎంని ప్రశ్నించకూడదు, సీఎం గురించి దిష్టి బొమ్మలు కాల్చకూడదు. రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పీఎం దిష్టి బొమ్మ కాలిస్తే పోలీసులు దానికి సెక్యూరిటీగా వెళ్తారు. మేము రైతుల కొరకు అడిగితే మా బంధు తెచ్చి లోపలికి కొడతారు. ఇదా న్యాయం? ఇదా ప్రజాస్వామ్యం? ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడైనా చూసిరా? క్యూలలో కూర్చుంటే ఒక్క నాయకుడు కూడా ఇవాళ దున్నపోతు మీద వర్షం పడినట్లు బీజేపీ వాడు కాంగ్రెస్ ద్వంద్వనీతి వల్ల ఇవాళ పంటలు చేతికి వచ్చిన పంటలు వెంబడే ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా మనం నాట్లేసిన 10 లేదా 15 రోజులలోనే యూరియా అందించాలి. ఈ దుర్మార్గులు మరి ఇంకో నెలకు 15 రోజులకి యూరియా ఇచ్చినా కూడా పంటలు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇది రైతులు అడగాల్సిన ఆవేదనను మేము వ్యక్తపరిస్తే మమ్మల్ని తెచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని కూల్ చేస్తున్నారు. కనుక ఈ కాంగ్రెస్ బీజేపీల దొంగ నాటకాల్ని ఎంబడే కట్టిపెట్టి రైతాంగానికి మీరు గానా తొందరలోనే యూరియా సరఫరా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలే కాదు, మీ అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. ఈ సెక్రటరీ